హాయ్ గాయ్స్, నేను మీ తారాని, మీ టారోట్ రీడర్ని. ఈరోజు రీడింగ్ దేనికి సంబంధించిందంటే, మీ పర్సన్ మీకు కాంటాక్ట్ చేస్తారా లేదా. సో ఇక్కడైతే 2 కార్డ్స్ పెట్టాను. అలాగే నేను పైన 1 and 2 అని కూడా పెడతాను. దాన్ని బట్టి కూడా మీరు చూస్ చేసుకోండి ఈ రీడింగ్. సో ఎవరైతే ఫస్ట్ కార్డ్ పిక్ చేసుకున్నారో వాళ్ళకి ది మూన్ వచ్చిందండి. సెకండ్ కార్డ్ పిక్ చేసుకున్న వాళ్ళకి పేజ్ ఆఫ్ పెంటికల్స్. థ్యాంక్ యూ వ్యూవర్స్, వీడియోని వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా మనం పైల్ 1 రీడింగ్కి అయితే వెళ్ళిపోదామండి. ఎవరైతే పైల్ 1 లేదా ది మూన్ కార్డ్ తీసుకున్నారో వాళ్ళదండి ఈ రీడింగ్. సో మీ పర్సన్ మీకు కాంటాక్ట్ చేస్తారా అంటే వాళ్ళు ఇప్పుడప్పుడే కాంటాక్ట్ చేయరండి. ఎందుకంటే వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, క్లారిటీ లేదు. సో వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళు ఆలోచనలు చాలా స్టేబుల్గా లేవండి. ఒక్కసారి ఒకలా ఆలోచిస్తున్నారు, ఇంకోసారి ఇంకోలా ఆలోచిస్తున్నారు. సో వాళ్ళు క్లారిటీ గెయిన్ చేశాక మీతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడైతే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. వాళ్ళైతే ఎలాంటి మూవ్ చేయాలనుకోవట్లేదండి. సో ఇంకా న్యూ బిగినింగ్స్ ఉన్నాయా అంటే మీ పర్సన్ మారాలండి. మీ పర్సన్ ప్రెజెంట్ ఫీలింగ్ ఎలాగుందంటే అంతా అయిపోయిందన్న ఫీలింగ్లో ఉన్నారు. సో ఆ అంతా అయిపోయిందన్న ఫీలింగ్ నుంచి న్యూ బిగినింగ్స్ చేయాలి, న్యూ బిగినింగ్స్ అవుతాయి అని హోప్ క్రియేట్ అవ్వాలండి. అలా ఆ పర్సన్ మారినప్పుడు వాళ్ళు కాంటాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మీ పర్సన్కి మీ మీద ఇంకా లవ్ ఉందా అంటే ఉందండి, కొంచెం ఉంది. వాళ్ళకి మీ మీద లవ్ అయితే పూర్తిగా పోలేదు, కొంచెం అయితే ఉంది. సో యూనివర్సల్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే మీ పర్సన్కి మీరు టైం ఇవ్వాలండి. టైం ఇస్తేనే వాళ్ళు మీకు కాంటాక్ట్ చేస్తారు. సో వాళ్ళకే అవకాశం ఇవ్వండి మ్యాక్సిమం. మీరు ఎవరి గాసిప్స్ వినకండి. మీ వర్క్ మీరు చేసుకోండి. సో మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఆ పర్సన్కి టైం ఇస్తే ఆ పర్సనే వస్తారు. సో యూనివర్స్ అయితే నాకు ఇదే చెప్తుందండి. మీకు రెసనేట్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పైల్ 1. ఎవరైతే పైల్ 2 లేదా పేజ్ ఆఫ్ పెంటికల్ తీసుకున్నారో వాళ్ళదండి ఈ రీడింగ్. సో మీ పర్సన్ అయితే మీకు కాంటాక్ట్ చేస్తారండి. ఖచ్చితంగా వాళ్ళైతే కాంటాక్ట్ చేస్తారు. మీ పర్సన్ ఎప్పుడులోగా కాంటాక్ట్ చేస్తారంటే ఒక 1 to 2 yearsలోగా కాంటాక్ట్ చేస్తారండి. లేదా వాళ్ళ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయ్యి వాళ్ళ లైఫ్ వాళ్ళ కంట్రోల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు కాంటాక్ట్ చేస్తారండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి టైం ఫ్రేమ్ అటు ఇటు ఉండొచ్చండి. సో ఇంకా మీ పర్సన్ కాంటాక్ట్ చేసిన తర్వాత వాళ్ళు మీతో ఏం మాట్లాడతారంటే వాళ్ళు మిమ్మల్ని ఎంత మిస్ అయ్యారో చెప్తారండి. వాళ్ళ లైఫ్ మీరు లేకుండా ఎంత స్టక్ అయిపోయారో వాళ్ళు చెప్తారండి. అలాగే వాళ్ళు ఎంత పెయిన్ అనుభవించారో మీరు లేని సిచ్యువేషన్లో చెప్తారండి. టోటల్గా వాళ్ళు ఎంత మిస్ అయ్యారో మీకు చెప్తారండి. సో ఇదండి యూనివర్స్ నాకు చెప్తుంది. మీకు రెసనేట్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పైల్ 2. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో మీకు రెసనేట్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. బాయ్ గాయ్స్.